సమస్య ఇదే. మీడియాతో కూడా ఉన్న సమస్య ఇదే. మా మావిగన్ అని చెప్పి జగన్ ఏం చేస్తాడు అని చెప్పి ఆలోచిస్తుంది. మా మీడియా ఎక్కువ ఆలోచిస్తాం, ప్రజల కన్నా కూడా మీడియా ఎక్కువ ఆలోచిస్తాం. అంటే ఏమంటున్నా, ఇండైరెక్ట్గా మీడియా అంతా ఏం చెప్తుందంటే మళ్ళీ జగన్ వస్తాడు అని చెప్తుంది ఇండైరెక్ట్గా. అన్ని రకాల మీడియాలు సరే, వాళ్ళ మీడియా అంటే ఎదురుదిరిగి ఆయన వస్తాడని చెప్తారు. కానీ మిగతా మీడియాలు కూడా దీని గురించే మాట్లాడి జగన్ వస్తే ఇది చేస్తాడంట, జగన్ వస్తే అది చేస్తాడంటే జగన్ వచ్చి చేస్తాడు అని చెప్తున్నారు. అంటే జగన్ వస్తాడు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇది వాళ్ళకి అడ్వాంటేజ్. ఇదేగా వాళ్ళకి కావాల్సింది, ఇదే వాళ్ళ వ్యూహం. ఇదే ఆ వ్యూహంలోకి అందరూ చిక్కుపడిపోయారు. మావిగన్ మీదే మాట్లాడుతున్నారు. ఈవెన్ దాని మీద ఇలా అలాగ మాట్లాడండి అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రులకు చెప్పే పరిస్థితి ఆల్రెడీ ఉంది, మచిలీపట్నం దాకా ఉంది అని చెప్పండి అని చెప్పే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా సక్సెస్ అవుతున్నాడు. ఒక వ్యూహాన్ని పన్ని ఆ వ్యూహంలోకి మీడియాని అలాగే అధికార పక్షాలన్నింటినీ కూడా ఉచ్చులోకి లాగే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన కామెడియన్ అయ్యాడు, అది వేరే విషయం. మావిగన్ అన్న పేరు పెట్టి ఆయన కామెడియన్ అయ్యాడు. బట్ అట్ ది సేమ్ టైం మొత్తం అందరినీ ఆ ఉచ్చులోకి లాగేశాడు, మొత్తం అందరినీ కామెడియన్ చేసేసాడు. ఇది పరిస్థితి రాష్ట్రంలో. మరి దీనికి అందరూ ఆలోచించుకోవాలి, మనం ఎందుకు ఆయన ఉచ్చులో పడుతున్నాము అనేది ఆలోచించుకోవాలి. రెండోది, ఆయనకి అమరావతి అంటే పడదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, గతంలో మనకి రాక్షసులు ఉండేవాళ్ళు. రాక్షసులు ఏం చేస్తారంటే ఈ ఋషులు మునులు వీళ్ళందరూ తపస్సు చేసుకుందాం, యజ్ఞ యాగాదులు చేసుకుందాం అంటే ముందేమీ డిస్టర్బ్ చేయరు. మొత్తం యజ్ఞానికి ఏర్పాట్లు అన్నీ చేసేసి యజ్ఞం మొదలెట్టి యజ్ఞం సగం అయిన తర్వాత ఇంకా ఫలితం వచ్చేస్తుందిరా బాబు, ఇంకా యజ్ఞానికి ఫలితం వచ్చేస్తుంది అన్నప్పుడు అప్పుడు పైనుంచి వచ్చి మాంసము రక్తము ఇలాంటివన్నీ కూడా దాంట్లో పడేస్తారు. అప్పుడు దాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం చేస్తారు. ఇంకా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో యజ్ఞం అయిపోతుంది, ఫలితం వచ్చేస్తుంది అన్నప్పుడు మొత్తం దాన్ని విచ్ఛిన్నం చేస్తారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, నిజంగా ఆయనకి మీరు చెప్పిన మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు విజయవాడ వీటన్నింటినీ కలపాలని ముందే ఉండుంటే ఒక అసెంబ్లీ ప్రత్యేకంగా ఒక సమావేశం పరిచారు చంద్రబాబు నాయుడు గారు. దీనికోసమే మొత్తం దీని అంతా కూడా మాకు క్యాపిటల్ చేయండి, ఈ సిఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రాంతం అంతా కూడా అధికారికంగా క్యాపిటల్ చేయండి అని చెప్పి ఒక రిజల్యూషన్ పాస్ చేయడం కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక సమావేశానికి వెళ్ళి అక్కడ మాట్లాడుండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడు సరే ఓకే, ఇప్పుడు ఆయన ఎలాగో అసెంబ్లీకి వెళ్ళదలుచుకోలేదు కాబట్టి ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు. మరి అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగా మచిలీపట్నం గుంటూరు విజయవాడ అని మాట్లాడి ఉండొచ్చు కదా. మాట్లాడు అదంతా అయిపోయి మొత్తం కేంద్రం దగ్గరికి వెళ్ళిపోయి కేంద్రం కూడా దాని మీద రిజల్యూషన్ చేసేసి ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తుంది, ఇంకా అనౌన్స్మెంట్ అయిపోతుంది అన్న టైంలో ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఇది మాట్లాడతాడు. అంటే నిజంగా ఈయనకి చేసే ఉద్దేశం లేదు. ఎలాగైతే విశాఖపట్నాన్ని కర్నూలుని ఎలాగైతే రాజధానులుగా చేసే ఉద్దేశం ఆయనకి లేదో, కేవలం ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడానికి మాత్రమే ఆ రోజు దాన్ని వాడుకున్నాడు ఆయన. చూసారా, చంద్రబాబు నాయుడు గారు అంతా తీసుకెళ్ళి సెంట్రల్ ఆంధ్రాలో పెట్టేశారు. ఇటు రాయలసీమ ఏమైపోవాలి, ఇటు ఉత్తరాంధ్ర ఏమైపోవాలని చెప్పి ఆ రోజు గందరగోళం చేశాడు ఆయన. మరి ఏమైనా చేశాడా? చేయలే. ఎందుకంటే చేసే ఉద్దేశం ఆయనకి లేదు. కానీ గొడవలు పెట్టాలి, ఆ గొడవలు పెట్టడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. మీరు అప్పుడు చూడండి, కొంతమంది మేధావుల సంఘాలు అని చెప్పి ఉత్తరాంధ్ర మేధావుల సంఘం, రాయలసీమ మేధావుల సంఘం అని చెప్పి బయటకు వచ్చి మా ఏరియా అంతటికీ కూడా అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఈరోజు మా కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానంటే వద్దంటారా అని చెప్పి అక్కడ గందరగోళం చేశారు. అలాగే ఇక్కడ తిరుపతిలో మీటింగులు పెట్టి మా రాయలసీమకి కర్నూలుకి కోర్టు ఇస్తానంటే మీరు అందరూ గందరగోళం చేస్తారని చెప్పి వీళ్ళు ఎదురు గందరగోళం చేసి రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు మాత్రం సేఫ్గా ఉండి చాలామంది మీద కేసులు అయ్యేలాగా చేశారు. ఆ హైవే దిగ్బంధనాలు, ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు అదే మేధావులు, అదే రాయలసీమ మేధావులు ఈరోజు మావిగన్ని సపోర్ట్ చేస్తున్నారు. మీరు చూడండి, మావిగన్ని సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళంతా. అంటే వీళ్ళు మేధావుల ముసుగులో స్పాన్సర్డ్ మేధావులందరూ కలిసి ఆ రోజు మీటింగులు పెట్టి అమాయకులందరినీ రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కేసులు అయ్యేలాగా చేశారు. వీళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. ఆ కేసులకి అయిపోయిన వాళ్ళు పాపం అమాయకులందరూనేమో ఇప్పుడు కేసులు తిరుగుతున్నారు. వీళ్ళు ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనగానే వీళ్ళు కూడా మావిగన్ని సపోర్ట్ చేస్తున్నారు. మీరు చూడండి, ఆ మేధావుల సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు మావిగన్ని సపోర్ట్ చేస్తున్నారు.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పావులుగా మారి మేధావుల సంఘం పేరుతోటి అటు ఉత్తరాంధ్ర ప్రజల్ని ఇటు రాయలసీమ ప్రజల్ని రెచ్చగొట్టిన వాళ్ళందరూ ఈరోజు మావిగా నన్ను మాట్లాడుతున్నారంటే ఉత్తరాంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఎంత కుట్ర జరిగింది, ఈ మేధావుల ముసుగులో ఎంత కుట్ర జరిగింది. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని కర్నూలులో ఆ రోజు హైకోర్టు అని మాట్లాడి ఎంత కుట్ర చేశారు అన్నది ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాలి. ఏమైపోయింది అది? ఇప్పుడు తూచ్ విశాఖపట్నం వాళ్ళందరూ ఫూల్స్ అయిపోయారు, కర్నూలు వాళ్ళందరూ ఫూల్స్ అయిపోయారు. ఇప్పుడు జగన్ మావిగన్ అంటే ఈ మేధావులందరూ మావిగన్ అంటున్నారు. అది పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ మావిగన్ అన్న మాటని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడో ఆయన ఒక కమేడియన్ అయిపోయాడు, రాజకీయంగా ఆయన ఒక కమేడియన్ అయిపోయాడు. ఆ పార్టీ మట్టి దెబ్బ అని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మట్టి దెబ్బ మీద పడుకున్నాడని చెప్పి సజ్జల గారు మాట్లాడాడు. అది పవిత్రమైన నదులను తీసుకొచ్చిన నీరు, పవిత్రమైన ప్రదేశాన్ని తీసుకొచ్చిన మట్టి, అంత పవిత్రమైన మట్టిని మట్టి దెబ్బ అని మాట్లాడిచ్చి చులకనగా మాట్లాడి ఈ పార్టీ ఒక మట్టి దెబ్బ పార్టీ అయిపోయింది వైసీపీ అనేది. కాబట్టి ఈరోజు వైసీపీ పార్టీ ఒక కమేడియన్ పార్టీ అయిపోయింది, ఒక మట్టి దెబ్బ పార్టీ అయిపోయింది. కాబట్టి దాంట్లో ఉండడానికి ఇప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ లేక ఇప్పుడు మీరు చూడండి ఆ లాస్ట్ ఎలక్షన్లో ఎంత కూటమికి వేవ్ వచ్చినా సరే ఇంకా 40% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు పడినాయి, ఆ పార్టీకి పడినాయి. అంటే వాళ్ళు ఏ కారణం చేతో చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్నో బీజేపీనో ఏదో కారణంతో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. అంటే ఆ 40% ఓట్లు వాళ్ళకు వచ్చినాయి అంత ఊపులో కూడా. కానీ ఇప్పుడు ఈయన చేస్తున్న ఈ మావిగన్లు, ఈ కామెడీలు ఇవన్నీ చూసిన తర్వాత ఈయన అసలు నేను అసెంబ్లీకి వెళ్ళనని చెప్పిన తర్వాత ఆ వైసీపీకి ఓటు వేయడానికి ఆ 40%కి ఈరోజు ఇంట్రెస్ట్ లేదు. కానీ వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో కోపం, పవన్ కళ్యాణ్ మీద ఏదో కోపం, బీజేపీ మీద ఏదో కోపం ఉంది. లేకపోతే అంత వేవ్లో కూడా అటువైపు వేరు. సో వాళ్ళందరికీ ఈరోజు ఆల్టర్నేట్ లేదు. ఆల్టర్నేట్ లేక మాత్రమే అక్కడ ఉన్నారు నాయకులు కానీ ఓటర్లు కానీ ఆ 40% ఇంకా అలాగే ఉన్నారు. ఈరోజు మనందరి బాధ్యత ఏంటంటే ఒక వైసీపీ అనే ఒక ఫెయిల్ అయిపోయిన పార్టీ, దుకాణం సర్దేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంగా మేము అసెంబ్లీకి వెళ్ళము అనే పార్టీ, మట్టి దెబ్బ అని పవిత్రమైన ప్రదేశాన్ని మాట్లాడే పార్టీని మనం కనుమరుగు చేయాలి. ఆ 40% ఉన్న ఓటర్లకి ఒక ఆల్టర్నేట్ చూపించాలి. ఇది ఒక టార్గెట్గా వెళ్ళాలి. కాబట్టి ఏంటంటే త్వరలోనే మా అందరం ఆ ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఆ 40% మందికి కూడా ఒక ఆల్టర్నేట్ తీసుకొస్తాం. ఇష్టం లేకుండా వైసీపీలో ఉన్న 40% కూడా వాళ్ళకు ఒక ఆల్టర్నేట్ తీసుకొచ్చే ప్రయత్నం, ఒక రాజకీయ ప్రత్యామ్నాయం తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యంలో ఉండడానికి వీల్లేదు.